అమ్మ భాష నీకు ఆప్యాయతనొసగు ఎల్ల వేళలందు తల్లిగాను మాట తీరు నొసగి మర్యాదనిచ్చును తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే పలుకు పలుకునందు చిలుకు మాధుర్యంబు ఒక్క మాటలోన ఒదుగునంత శబ్ద భావగరిమ శాసించు జగతిన తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. సాహితీ కార్యక్రమానికి స్వాగతం. శ్రీ పన్నకాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరనకు ఆపరాత్మనకును నిత్యాన పాయిని అయిన మా పాలి అలమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. కార్యక్రమం ప్రారంభంలోని జయమంగళం నిత్య శుభమంగళం అని అంటున్నానేంటి అనుకుంటున్నారు కదా. అసలు ఈ కీర్తన వినగానే మనందరికీ ఏమనిపిస్తుంది? ఆహా, అద్భుతమైనటువంటి ముత్యాల హారతి పాట కదా అనిపిస్తుంది కదా. ఆశాంతం మృదు మధురం. ఇది వెంకటేశ్వర స్వామి వారికిచ్చే మహిమాన్వితమైనటువంటి ముత్యాల హారతి పాట. శ్రీవారి ఆంతరంగిక భక్త శిరోమణి మాతృశ్రీ తరిగొంట వేంగమాంబ. శ్రీవారి దేవేరిగా ఆ వెంకటేశ్వర స్వామి వారిని తన సర్వస్వంగా భావించిన అపర భక్తురాలు, కవయిత్రి, సాంఘిక దురాచారాలను ఎదిరించినటువంటి ధీర వనిత తరిగొంట వేంగమాంబ. మాతృశ్రీ తరిగొంట వేంగమాంబ రచించినటువంటి రచనలను, సాహిత్య వైభవాన్ని వివరించడానికి ఈరోజు మన దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేశారు. సాహితీ కార్యక్రమంలో పాల్గొనడానికి డాక్టర్ చల్లా సీతా మహాలక్ష్మి గారు. తెలుగు పండిట్గా పనిచేసి 2020లో పదవీ విరమణ చేశారు. అంతేకాకుండా ఈవిడ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు అనేక మంది విద్యార్థులకు సుమతి, వేమన శతకాలను నేర్పించడం, పద్యాలాపన చేయించడం, సంగీతం, నాటకాల పట్ల ఆసక్తిని కలిగించేలా ప్రోత్సహిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దారు. అక్షర తృష్ణ అనే పేరుతో వయోజన విద్య ఆవశ్యకత గురించి గేయాలు రచించి పాడుతూ ప్రోత్సహించారు. తిక్కన భారత సంహిత భీష్మ పర్వం తులనాత్మక పరిశీలన అనే అంశంపై పరిశోధన చేశారు. ఆకాశవాణిలో అనేక కార్యక్రమాలలో పాల్గొన్న డాక్టర్ సీతా మహాలక్ష్మి గారు అష్టావధానం కార్యక్రమాలలో పృచ్ఛకురాలిగా పాల్గొన్నారు. మరి ఈరోజు డాక్టర్ సీతా మహాలక్ష్మి గారిని మాతృశ్రీ తరిగొంట వేంగమాంబ సాహిత్య వైభవం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సీతా మహాలక్ష్మి గారు. నమస్కారం అండి. మనకి 18వ శతాబ్దంలో పద్యం, అలాగే ద్విపద కావ్యం, శతకాలు అనగానే అప్పుడు ఉన్నటువంటి విదుషీమణుల్లో ఎవరు గుర్తుకొచ్చేస్తారు? వారి గురించి వివరిస్తారా? తప్పకుండానండి. తరిగొండ వెంగమాంబ గారు యక్షగానం, పద్యం, శతకం, నాటకం ఇలా వివిధ ప్రక్రియలలో ఆవిడ రచించినన్ని రచనలు మరి ఇంకెవరూ చేయలేదనడం అతిశయోక్తి కాదన్నమాట. ఇంకా ఆవిడ జీవిత విశేషాల గురించి తెలుసుకుందాము. ఇప్పుడు తరిగొండ వెంగమాంబ 18వ శతాబ్దానికి చెందిన తెలుగు కవయిత్రి. ఈవిడ చిత్తూరు జిల్లాలోని గుర్రంకొండ మండలంలో తరిగొండ గ్రామంలో వాసిష్ఠ గోత్రికులైన నందవరీక బ్రాహ్మణ దంపతులైనటువంటి కానాల కృష్ణయ్య, మంగమాంబలకు చాలా కాలానికి లేక సంతానం కలిగింది. అది కూడా ఎప్పుడంటే వీరిరువురు తిరుమల వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్న తర్వాత కొంతకాలానికి ఈవిడ జన్మించిందనమాట. అందుకని శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదంగా లభించింది కాబట్టి ఈమెకు వెంగమ్మ అని నామకరణం చేశారు. తర్వాతి కాలంలో ఈవిడ వెంగమాంబగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత ఆవిడ వెంగమాంబ, తరిగొండ వెంగమాంబగా ఎలా అయ్యారు? అసలు అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి? తరిగొండ నామం ఎలా వచ్చిందంటే, కానాల వారి వంశస్థులు ఉన్న ప్రదేశం తరిగొండ. అక్కడ జల సమృద్ధిగా ఉండేదన్నమాట. బళ్ళారి మండలంలో రామానాయుడు అనేటువంటి ఏకిలి దొర అధిపతిగా ఉన్నప్పుడు రాయదుర్గం అనే ప్రాంతంలో
గొప్ప కరువు వచ్చింది. వారికి పశు సంపద అధికంగా ఉంది. రామానాయుడు సకుటుంబంగా అంటే తల్లి, భార్య, సోదరుడు వీరి నలుగురు మార్గదర్శకంలో అక్కడున్న వారందరినీ కూడా తరిగొండకు తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు వారు జీవిస్తున్నటువంటి ఆ ప్రాంతానికి ప్రత్తిమిట్ట అని, అక్కడున్న జలాశయానికి పాలనూయి మడుగు అనే పేర్లున్నాయి. అక్కడికి దగ్గరలో పురాతనమైన నృసింహ దేవాలయం ఉంది. ప్రజలందరూ తమ కష్టాలు తీర్చమని అక్కడ ఉన్నటువంటి నృసింహస్వామిని ప్రార్థిస్తూ ఉండేవారు. ప్రత్తిమిట్టలో 1-2 బ్రాహ్మణ కుటుంబాలు మాత్రమే ఉండేవి. పూర్వకాలంలో బ్రాహ్మణులలో మహిళలకు ప్రత్యేకించి ఒక అలవాటు ఉండేది. ఎలాగంటే తెల్లవారుజామునే లేవడం, పనిపాటలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఉదాహరణకి చూడండి, లేవే సీతమ్మ లేవే బంగారు బొమ్మ, లేవే ముద్దుల గుమ్మ లేవే, ఇలా పాటలు పాడుకుంటూ పనులు చేసుకునేవాళ్ళు. అలాగనే ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి నరసమ్మ అనేటువంటి మహిళ తెల్లవారుజామున లేచి మజ్జిగ చేసుకుంటూ ఉండేది. అలా చేసుకుంటూ ఉండగా ఒకనాడు మజ్జిగ ఎప్పటిలాగానే పనిపాటలు చేసుకుంటూ మజ్జిగ చేస్తూ ఉంది. ఆవిడ కవ్వానికి గట్టిగా ఒక రాయి లాంటిది, రాయిలాగా తటుకుమన్నట్టుగా తగులుతోందిట. అదేమిటా అని తరచి చూస్తే ఆవిడకి కనిపించలేదు. అంతలోకి ఆమె తన భర్తని పిలిచి ఇదేమిటో చూడమని అడిగింది. ఆయన పరిశీలనగా చూస్తే అక్కడ నల్లని సాలగ్రామం లాంటిది కనిపించింది. అంటే ఒక ముందు నల్ల రాయి లాంటిది కనిపించింది. అది సాలగ్రామం వల్ల నున్నగా మెరిసిపోతూ ఉన్నది. అది ఏమిటా అని చేతిలోకి తీసుకుని పరిశీలనగా చూస్తే అది నృసింహస్వామి వారి సాలగ్రామం అని తెలిసింది. దాన్ని చక్కగా శుచిగా ఉన్నటువంటి ఒక చక్కటి ప్రదేశంలో ఉంచి సాష్టాంగపడి నమస్కరించాడు ఆయన. సీతామహాలక్ష్మి గారు, మరి వెంగమాంబ అక్కడి నుంచి ఆవిడ జీవితంలో ఏమేమి సంఘటనలు జరిగాయి, అసలు భక్తురాలిగా ఎలా మారింది వివరిస్తారా? తప్పకుండానండి. ఈ నరసమ్మ గారు మంచి భక్తురాలు. సరే, మనసులో ఎల్లవేళలా నరసింహస్వామిని ధ్యానిస్తూ పనిపాటలు చేసుకుంటూ ఉండేది. సరే, అక్కడ తరచు కుండలో దొరికింది కాబట్టి, మజ్జిగ కుండలో దొరికింది కాబట్టి తరచు కుండ తరిగొండగా మారింది. తర్వాత ఇలా మజ్జిగ కుండలో దొరికింది అనే విషయం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ ప్రాకిపోయింది. అంతలోకి అశరీరవాణి ఇలా పలికింది. ఏమని పలికింది? మిమ్మల్ని రక్షించడానికి తరిగొండలో ఆవిర్భవించాను, నాకు నిత్య కైంకర్యాదులు జరిపించండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి అశరీరవాణి పలికింది. అదే రాత్రి రామానాయుడు గారికి కూడా స్వప్న సాక్షాత్కారం ఇచ్చి తనకు గుడి కట్టించమని, కైంకర్యాదులు జరిపించమని చెప్పారు. అతనికి ఆ రామానాయుడు గారికి తవ్వకాలలో ఒక నిధి దొరికింది. ఆ నిధిని ఈ దేవాలయం కట్టించడానికి ఉపయోగించాడు ఆయన. అయితే ఆ సాలగ్రామాన్ని ఆ దేవాలయంలో ప్రక్కనే ప్రతిష్ఠించడం జరిగింది. అలా తరచుకుండా తరిగొండగా ప్రసిద్ధికెక్కింది. అక్కడే పుట్టినటువంటి మన వెంగమాంబ స్వామివారికి విశేషమైన ఆంతరంగిక భక్తురాలు కాబట్టి, ఈ భక్తురాల్ని గుర్తించడం కోసం అక్కడే పుట్టింది కాబట్టి తరిగొండ వెంగమాంబగా రాబోయే కాలంలో ఆవిడ సుప్రసిద్ధరాలైంది. ఇంకా ఈవిడ బాల్యం ఎలా ఉందో చూద్దాం. భక్తి ప్రపత్తులున్న వంశంలో పుట్టింది కాబట్టి ఈమెకి సహజంగా బాల్యం నుండి భక్తి ప్రపత్తులు అబ్బాయి. బాల్యంలో అందరి ఆడపిల్లల వలె ఆడుకునేది కాదు. ఎప్పుడూ కూడా భక్తి పారవస్యంతో ఏకాంతంగా ధ్యానంలో మునిగిపోయేది. ఇంకా తాను రచించినటువంటి తిరుమల వెంకటేశ్వరుని భక్తి గీతాలు ఇలా పాడుతూ ఉండేది. తన ఇంటిలో పనులు చేయమని తల్లి మందలించినప్పుడు తన సేవ స్వామివారికి తప్ప నేను ఇంకెవరికి చెయ్యను అని చెప్పేది అప్పుడప్పుడు. కానీ దేవతార్చనలో అన్నీ సమకూర్చేది.
తన బాల్యమంతా ఆనందంగా మధురంగా స్వామి భక్తిలో స్వామిని ధ్యానిస్తూ అలా కాలం గడుపుతూ ఉండేది. దైవ చింతనకి సదాచారానికి పుట్టినిల్లైనటువంటి ఆ ఇంటి వాతావరణం, పైగా తాత ముత్తాతల నుండి సంక్రమించిన దైవ చింతన భక్తి వలన వెంకటరమణుని కథలతో కూడిన పాటలు, ఇంకా ఇష్టదైవమైనటువంటి నృసింహస్వామి పైన గీతాలు ఆలపిస్తూనే ఉండేది. శైశవం ఆనందంగానే గడిచింది. ఆడుతూ పాడుతూ తల్లిదండ్రులు ఏమి చెప్పినా చేసేది. అంటే ఈమెని కొంత భక్తి వైపు నుంచి మరీ పిచ్చిలాగా ముదిరిపోతోంది, ఈమె భవిష్యత్తు ఏమైపోతుందో అన్న ఆందోళనతోటి ఆమెకి గనక ఎక్కువ పనులు చెబితే కొంచెం ఆవిడ్ని ధ్యాస మళ్లించవచ్చు అనే అభిప్రాయంతో తల్లిదండ్రులు నిరంతరం పనులు చెప్తున్నా కూడా ఆవిడ భక్తి పారవస్యంతో పాటలు పాడుకుంటూనే తల్లిదండ్రులు చెప్పినటువంటి పనులు కూడా చేసేదనమాట. ఇంకా ఆనాటి కాలంలో బాల్య వివాహాలు జరగడం పరిపాటే కదా. ఈమెకి వివాహం చేయాలని సంకల్పించారు తల్లిదండ్రులు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఈమెకి పిచ్చి ఉందని వచ్చిన సంబంధాలన్నింటినీ చెడగొడుతూ ఉండేవాళ్ళు. అయితే ఎలాగోలా చిట్ట చివరికి ఒక సంబంధం వచ్చింది. ఎక్కడంటే వాళ్ళు చిత్తూరు సమీపాన నారగుంటపాలెంలోని శ్రీవత్స గోత్రంలో తిమ్మయారుని కుమారుడైన ఇంజేటి వెంకటాచలపతితో వివాహం కుదిరింది. ఇరుగు పొరుగు వారి ద్వారా వెంగమాంబ విషయం తెలుసుకుని, ఈవిడికి పిచ్చిందని అందరు చెప్పారు కదా, అయినప్పటికీ కూడా చక్కగా కన్య పుత్తడి బొమ్మలాగా ఉంది, ఈ అమ్మాయి మా ఇంటి కోడలైతే చాలు, మా ఇంటి కోడలైతే అదే అదృష్టం అని భావించి వాళ్ళు చక్కగా వివాహానికి అంగీకరించారు. సీతమహాలక్ష్మి గారు, మరి అందరూ ఆమెను ఏదో ఒకటి అంటూ ఉన్నారు, మరి ఆ పుత్తడి బొమ్మకు పెళ్ళైన విధానాన్ని వాటిని వివరిస్తారా? తప్పకుండానండి. ఎంతమంది చెప్పినా కూడా ఆ ఇంజేటి వెంకటాచలప్ప వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే, పిల్లని చూడగానే పుత్తడి బొమ్మలా ఉంది, పెళ్ళైతే అన్నీ అవే సర్దుకుంటాయి అని చెప్పి పెళ్ళికి సిద్ధపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. కానీ వెంగమాంబ మాత్రం తండ్రితో వద్దని చెప్పినా కూడా పెళ్లి చేశాడు తండ్రి. పెళ్ళి అయిపోయిందనమాట. పెళ్ళి అయిపోయినా కూడా మొదటి రాత్రి తండ్రితో భర్తతో చెప్తుంది, తాను వెంకటేశ్వర భక్తురాలనని, నాకు తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడే నేను భర్తగా భావిస్తానని అని చెప్తే, ఇక మర్నాడే ఆ వెంకటాచలప్ప తిరుగు ప్రయాణం అయిపోతాడు. ఇంత పుత్తడి బొమ్మ లాంటి భార్య లభించినా కూడా తన సంసార జీవితం భగ్నమైపోయిందని చెప్పి ఆయన కొంతకాలానికి దిగులుతో చనిపోతాడనమాట. తర్వాత ఈవిడ చిన్నప్పటి నుంచి కూడా దురాచారాలను ఎదిరించేటువంటి ధీరనమాట. ఏదేమైనా చిన్నప్పుడే భర్తను కోల్పోయి బాల వితంతువైన తనకు వెంకటేశ్వరుడు తప్ప మరెవరిని భర్తగా అంగీకరించకపోవడం వలన ఈ దురాచారాలను ఎదురిస్తూ ఆమె, నా భర్త వెంకటేశ్వరుడే, ఈ శరీరానికే వీళ్ళు పెళ్లి చేశారు కాబట్టి నేను మాంగళ్య చిహ్నాలను ఎందుకు తీసివేయాలి, నేను తీసివేయను అని చెప్పి ఈవిడ మాంగళ్యాన్ని, బొట్టు, తెల్లని వస్త్రాలని ధరించేది. సంప్రదాయవాదులకి ఇది నచ్చలేదు. సంప్రదాయవాదులు విప్ర బృందం వీళ్ళందరూ ఈమె ఇంటి మీదకి దండెత్తి వచ్చారు. తల్లిదండ్రులు పాపం భయపడిపోయారు. అయినా ఆమె భయపడక ఎదిరించి వాళ్ళకి సమాధానం చెప్పింది. దైవప్రసాదమైన తన కూతురి జీవితం ఇలా ఛిద్రమైపోయిందే అని తల్లిదండ్రులు బాధపడితే ఆమె మాత్రం బుద్ధి వైభవంతో తల్లిదండ్రుల్ని ఓదార్చింది. ఈ దురాచారాలని చిన్నప్పటి నుంచే ఈవిడ సహించేది కాదన్నమాట. ఇంకా తర్వాత ఈమె భక్తి పారవస్యాన్ని గమనించినటువంటి తల్లిదండ్రులు ఈమెని ఒక గురువు దగ్గరికి తీసుకెళ్తారు. దైవ ప్రేరణ వలన తండ్రి రూపావతారం సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గరికి తీసుకెళ్తే ఆమె తాత్వికతను గమనించిన తర్వాతనే ఆమెకు వేదాంత విద్యను బోధించారు. అప్పుడు ఆమె పరిపూర్ణ జ్ఞానిగా తయారైంది ఆవిడ. సీతామహాలక్ష్మి గారు, అంటే గురూపదేశం పొందిన తర్వాత ఆవిడ ఈ భక్తి మార్గంలోకి పూర్తిగా ఆవిడ ప్రవేశించిందంటారా? చిన్నప్పటి నుంచే ముందండి బ్రహ్మ విద్యని ఆశాంతం
ఆవిడ గ్రహించి వేదాంతపరమైనటువంటి భావాల వైపు మళ్ళింది. ఆ తర్వాత ఆవిడ ఎలా వీటన్నిటిని అధిగమించిందంటారు? నాటి సాంఘిక దురాచారం వీటన్నిటిని అధిగమించి ఎలా వచ్చిందంటారు? తనకి దైవం వెంకటేశ్వరుడే, తాను ఇంకా ఎవరి మాటలను లక్ష్య పెట్టదు. ఏది జరిగినా ఆ వెంకటేశ్వరుడు ఉన్నాడనేటువంటి భరోసా ఆవిడకి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈవిడ సాహిత్యం వైపు తన రచనలను భక్తిపూర్వకమైన రచనలే ఎక్కువగా సాగించింది. అంటే అలా అక్కడి నుంచి సాహిత్యం వైపు తన యొక్క దృష్టిని మళ్లించింది. అటువైపు అలాంటి సమయంలో వెంకమాంబ గారు ఎలాంటి రచనలతో ఆవిడ ప్రారంభించారంటారు? మొట్టమొదటిగా చేసిన రచనలు మొట్టమొదటిగా ఆవిడ నృసింహ విలాసం, నృసింహ శతకం, మొదటగా చెప్పింది నృసింహ శతకం, ఆ తర్వాత నారసింహ విలాసం. ఇదంతా కూడా ఆమెకు నరసింహస్వామి కృప వల్లనే తనకి కవనం అబ్బింది, కవిత్వం రాయడం వచ్చింది అని చెప్తుంది అనమాట. తర్వాత నృసింహ విలాసం అనేదేమో యక్షగానంగా రచించింది. ఏదేమైనప్పటికీ ఈమె ఇష్టదైవం నృసింహస్వామి. ఈమె రచించిన ప్రక్రియలలో ఇన్ని రకాల ప్రక్రియలు రచించినటువంటి కవయిత్రులు ఆనాటి కాలంలో లేరని చెప్పచ్చు. అంటే మనకి అనేకమైనటువంటి పద్ధతులు, అంటే ద్విపద కావ్యాలు, ఇలా రకరకాలుగా రచనలు, వాటి గురించి శతకాలు, వీటన్నిటి గురించి చెప్తారా? తప్పకుండానండి. ఈమె రచనలన్నీ వేదాంతంతో, భక్తి రస ప్రధానంగా, సంగీత సాహిత్యంతో కూడి ఉంటాయి. కాబట్టి ఈమె ద్విపదలు అవి పాడుకోవడానికి అనుకూలంగా ఉంటాయని చెప్పచ్చు. ఈవిడ పద్య కావ్యాలు, ద్విపదలు ఇవి ఒక దృశ్య కావ్యంగా రచించారని కూడా చెప్పచ్చు. ఉదాహరణకి వెంకటాచల మహత్యం తీసుకున్నట్లయితే దీనిని చెంపు కావ్యం అంటారు. అలాగే తర్వాత శ్రీ భాగవతం అనే రచన ద్విపద కావ్యంగా రచించారు. ఈ రెండింటిలోనూ ఆవిడ మధుర భక్తిని ప్రస్తావించారు. అయితే వెంగమాంబ వారి రచనలు ఇలా మనం విభజించుకోవచ్చు: పద్య కావ్యాలు, ద్విపద కావ్యాలు, శతకాలు, యక్షగానాలు, తత్వాలు మొదలైనవి. మొదటగా వెంగమాంబ రచనల్లో ప్రశస్తమైనది, ప్రథమాగ్రగణ్యమైనది శ్రీ భాగవతం. దీనిని శ్రీ వెంకటేశ్వరుడే ఒక భూసురుని వేషంలో తన వద్దకు వచ్చి భాగవత తత్వాలని ద్విపదాలుగా పామర్లకు సైతం అందించడానికి వీలుగా రచించమని చెప్పగా ఆవిడ రచించినట్లు తెలుస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఈ భాగవతం అనగానే మనకి మామూలుగా అయితే కనుక పోతన భాగవతం గుర్తుకొచ్చేస్తుంది. దానికి దీనికి పోలిక ఉందా? అసలు ఇందులో ఉన్నటువంటి ఆ దశావతార ఘట్టాలు ఏంటి, అసలు దీని ప్రాశస్త్యం? తప్పకుండా. అసలు ఈమెకి ద్విపద భాగవతం రాయడంలో ఎక్కువగా పోతన గారి ప్రభావం ఉందని చెప్పచ్చు. ఇంకా మరి శ్రీకృష్ణుడి చిలిపి పనులు, గోపికల మధుర భక్తి, ఇవన్నీ కూడా మరి పోతన రచించినటువంటి ఆయన ప్రభావం ఎక్కువగా ఈమె మీద కనిపిస్తుంది. దశావతార ఘట్టాలు మొదలైన అంశాలను ఎన్నింటినో హృదయంగా, రమణీయంగా రచించింది. శ్రీకృష్ణుడు ముద్దు ముద్దుగా యశోదతో పలికిన విధానం మనకు దృగ్గోచరం అవుతుంది. మనకి ఎలా కనిపిస్తుందో చూడండి. వినిపింపుడిది ఏమి వింతయో గాని మన నీళ్ళ కడవలో మహిమలా బూచి, వినిపింపుడిది ఏమి వింతయో గాని మన నీళ్ళ కడవలో మహిమలా బూచి, వాడుండి నన్ను గొట్ట వచ్చెనోయమ్మ నేడు వాడందున్ననే నిలువనందు అంటూ ఆ బూచిని పోగొడితేనే కానీ నా భయం పోదు అంటాడు. శ్రీకృష్ణ పరమాత్మకి బూచంటే భయం ఏంటండి? అయితే ఈ యశోదామాత ఈ శ్రీకృష్ణుని యొక్క ముద్దు ముద్దు మాటలకి ఎంతో పరవశంగా, మురిపంగా నవ్వుకుంటుంది. ఇంకా మీరు అడిగినట్లు దశావతార ఘట్టంలోకి వెళ్ళినట్లయితే శ్రీకృష్ణుడితో ఇలా అంటుంది. ఇక్కడ వ్యాజస్తుతి అనే అలంకారాన్ని చక్కగా ఈవిడ వర్ణించడం జరిగింది. అంటే వ్యాజస్తుతి అలంకారంలో అదొక ప్రక్రియ అండి. అలంకారాల్లో అదొక విధానం అండి. అది ఏమిటంటే దాని ప్రాముఖ్యత, విశేషం ఏంటంటే పైకి తిడుతూ ఉన్నట్లు ఉంటుంది, లోపల స్తుతి ఉంటుంది. తల్లి నిజంగా మరి కోపడితే నిజమైన కోపమా? అది నిజంగా తిట్టేస్తుందా తల్లి? తిట్టదు కదా. అలా పైకి తిడుతున్నట్లుండి ఆమె చిరాకుని, కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఎలాగో చూడండి. ఎలమితో నీళ్లలో ఈదబోయదవు
ఇలలేక పలు రాళ్ల కింద దూరెదవు ఎలమితో నీళ్లలో ఈదబోయెదవు ఇలలేక పలు రాళ్ల కింద దూరెదవు మగటి మీ ప్రకటింప మన్ను ద్రవ్వెదవు పగవారి సుతుల చేపట్టుచుండెదవు. ఎలమితో నీళ్లలో ఈదబోయేదువు అన్నప్పుడు మత్స్యావతారం అండి. నువ్వేంటి పొద్దస్తమాను నీళ్లలో తిరుగుతున్నావు అని మందలిస్తుంది తల్లి. మరి ఎక్కడ చూసినా నువ్వేనా, ఎక్కడ నీ అల్లరేనా, ఇలా రాళ్ల కింద రప్పల కింద దూరుతావేమిటి నువ్వు? ఆ రాళ్ల కింద దూరడం అని చెప్పడంలో కూర్మ అవతారం కనిపిస్తుంది. మరి మగటి మీ ప్రకటింప మన్ను ద్రవ్వెదవు, మన్ను తవ్వడం అంటే ఇక్కడ వరాహావతారాన్ని సూచిస్తుంది. పగవారి సుతుల చేపట్టుచుండెదవు, పగవారిని వాళ్ళ పిల్లల్ని నువ్వు రక్షిస్తావేమిటి? ఇక్కడ నృసింహావతారాన్నే చెప్తుంది. మరి నృసింహావతారంలో ప్రహ్లాదుని రక్షిస్తాడు కదా, హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు కదా. మరి నువ్వేమిటయ్యా, నీ వింత చేష్టలు ఏమిటి, ఇలా కనపడుతున్నావేంటి? అది పైకేమో ఆయన ఆగడాలు అలరి కనిపిస్తుంది. ఆవిడ వర్ణించిన తీరు దశావతారాలని ఇంత అందంగా వ్యాజస్థుతితో వెంగమాంబ, ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ వెంగమాంబ యశోదతో తాదాత్మ్యం చెంది శ్రీకృష్ణుని మందలించిందా అని కూడా మనకి అర్థమవుతుంది. ఇక్కడ వెంగమాంబ యొక్క మాతృహృదయం కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. ఇంకా ద్విపద భాగవతంలో గోపికల మధుర భక్తి అది ఎలా ఉంది ఏమిటనేది చూద్దాం. అక్రూరుడు బలరామకృష్ణులను మధురకు తీసుకెళ్ళడానికి వస్తాడు. మరి గోపికలు శ్రీకృష్ణుని వదల్లేక, విడిచి ఉండలేక ఎంతో బాధపడతారు. ఈ సందర్భంలో వెంగమాంబ కరుణరసాన్ని చిందించిన తీరు అత్యద్భుతం, అమోఘం అన్నమాట. ఇక్కడ ఉదాహరణకు చూడండి, గోపికలు శ్రీకృష్ణుని వీడలేక, వదిలి ఉండలేక వాపోయిన తీరు చూడండి. హా పద్మలోచన, హా భోగిశయన, హా పరబ్రహ్మమా, హా పుణ్యఫలమా, హా దయాపరమూర్తి, హా ధర్మవర్తి, హా దీనమందార అక్కట మమ్మిచట. ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా శ్రీకృష్ణ అంటూ ఎంతో వాపోతారు. ఇక్కడ హకారాన్ని ప్రయోగించడంలో గోపికల యొక్క ఆర్తి తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఈవిడ పురాణాన్ని ఒక గ్రంథరాజంగా, ద్విపద భాగవతంగా ఆద్యంతం కూడా పరమాద్భుతంగా తీర్చిదిద్దింది. ఈవిడ ఈ చివరి గ్రంథరాజం అని దీని గురించి చెప్తూ ఉంటారు. ఇంకా వెంగమాంబ రచించినవి సుప్రసిద్ధమైన శతకాలు 2 ఉన్నాయి. ఒకటి నారసింహ శతకము, 2 శ్రీ వెంకటేశ్వరుని కృష్ణమంజరి. ఈ రెండిట్లో కూడా అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లే భాగవతంలోనూ ఈ శతకంలో కూడా మధుర భక్తినే ఈవిడ ఎక్కువగా ప్రస్తావించింది. ఉదాహరణకి వెంకటేశ్వర కృష్ణమంజరి ఎలా ఉందో చూడండి. ప్రతి 2 పాదముల చివర కృష్ణ మకుటంతో రాస్తుంది. కాబట్టి దీనికి వంగూరు సుబ్బారావు గారు అనే ఆయన ఏమన్నారంటే ఈ శతకం ద్విపద గురించి, శతక కవుల చరిత్రలో ద్విపద శతకంగా దీన్ని పరిగణించవచ్చు అని చెప్పారు. పైగా దేవతాస్తుతి చేసేటప్పుడు మంజరి ఛందాన్ని ప్రయోగించాలి. మంజరి ఛందస్సు దేవతాస్తుతికి ఎంతో అనువైందిగా లాక్షణికులు చెప్తూ ఉంటారు. అయితే ఈ మంజరి ఛందాన్ని ఉపయోగించి వెంగమాంబ మంజరి ఛందస్సు దేవతాస్తుతికి అనువైనది అని అక్షర సత్యంగా దీన్ని ప్రకటించింది. ఎలాగో చూడండి. మంజరి ఛందస్సు అంటే ఏంటంటారు? మామూలుగా మనకి ఛందస్సు తెలుసు కదా, మంజరి ఛందస్సు అంటే ఏంటి? మంజరి ఛందస్సు అంటే దేవతలకు స్తుతి చేయడానికి దీన్ని ప్రయోగించడం అనేది పరిపాటిగా ఉంటుంది. ఈ శతకంలో దాని యొక్క అందాన్ని, విశేషాన్ని కూడా చూద్దాం. శ్రీ వెంకటేశన చిత్తంబునందు నీ పాదయుగళంబు నిలపవే కృష్ణ, నన్నేల తరిగొండ నరహరాకృతిని ప్రత్యక్షమై నన్ను పాలింపు కృష్ణ. ఇప్పుడు ఈవిడ వెంకటేశ్వర స్వామి భక్తురాలు కదా, మరి కృష్ణుణ్ణి ఇలా ఇంతమంది దేవతల్ని సందర్భానుసారంగా మరి ప్రస్తావించింది అంటే ఈవిడ ఎంతమంది దేవతల్ని ప్రస్తావించినా, ప్రస్తుతించినా
తనకు మాత్రం శ్రీ వెంకటేశ్వరుడే తనకు పతిదేవుడు, నా భర్త కేవలం శ్రీ వెంకటేశ్వరుడే అనేది నిర్ధారణగా చెబుతూ ఉంటుంది. ఎన్ని చెప్పినా, ఎన్ని రకాలుగా స్తుతించినా కూడా వెంకటేశ్వరుడే నాకు దిక్కు అన్నట్టుగా చెప్తుంది. మరి ఈ మంజరి ఛందస్సును ఉపయోగించి ఈ శ్రీ వెంకటేశ్వరుని కృష్ణ మంజరిలో ఆ విషయాన్ని దేవతాస్తుతికి అనుకూలమైనది అనేదాన్ని తేటతల్లం చేసింది. ఇంకా ఈ రెండిట్లో మధుర భక్తిని చెప్పింది అనుకున్నాం కదా, ఇంకా ఈవిడ తాత్విక రచనలు కూడా చేసింది. అంటే ఎలాంటి రచనలు, తాత్విక రచనలు కనగానే? రాజయోగామృత సారమని ఈవిడ రచించినటువంటి తాత్విక రచనలో కల్లా సుప్రసిద్ధమైనది అనమాట. ఇది ఏమిటంటే భాగవతమునందలి తృతీయ స్కందంలోని కర్దమ ప్రజాపతి ఇతివృత్తమే ఇందలి కథ. దీనిలో కపిలుని ద్వారా యోగ భక్తిని తెలియజేస్తుంది. ముచ్చటగా దీన్ని 3 ప్రకరణాలుగా రచించడం జరిగిందన్నమాట. ఇంకా ఈవిడ రచించినటువంటి గ్రంథాలు అనేకం. రమాపరిణయం అని ఒక కావ్యం రాశారు. ఇందులో కేవలం స్వామివారి కళ్యాణ ఘట్టాలని వర్ణిస్తూ ఆ పెళ్లి వేడుకల్ని, భూజంబంతి ముచ్చట్లని అన్నింటినీ ఎంతగానో చక్కగా వర్ణించింది ఆవిడ. ఇంకా విష్ణు పారిజాతం అని మరొకటి. ఈ విష్ణు పారిజాతాన్ని ఈమె తిరుమల చేరిన తర్వాత రచించినట్లుగా తెలుస్తోంది. దీనిలో కథ ఏమిటంటే, దేవేంద్రుని నందనవనంలోకి శ్రీకృష్ణుడు ప్రవేశించి సత్యభామ కోసం పారిజాత కల్పవృక్షాన్ని తీసుకొచ్చి సంతోషపెట్టడం అనేది ప్రధానమైన కథ. ఇంకా ఈవిడ చెంచు నాటకం రాశారు. ఇది ఎలా ఉంటుంది అంటే చెంచు వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలు తెలియజేస్తూ ఉంటుంది. ఇది యక్షగాన ప్రక్రియలో రచించింది. అలాగే సీతామహాలక్ష్మి గారు మరి ఎన్ని రచనలు చేస్తూ ఒక పక్కన మరి మరొక రచన కూడా ఆవిడ చేశారు. అది అంటే కనుక వాసిష్ఠ రామాయణం. చివరిగా వాసిష్ఠ రామాయణాన్ని చివరి రచన అని అంటారు. ఈ కృతులన్నింటిలోనూ చిట్ట చివరిది అంటారు. దీన్ని కూడా ద్విపద రచనలోనే రచించారు. ఇంకా చిట్ట చివరిగా మనం ప్రస్తావించుకోవాల్సింది పద్య కావ్యంగా. ఇప్పటిదాకా యక్షగానాలు చెప్పుకున్నాం, ద్విపదలు చెప్పుకున్నాం. మరి పద్య కావ్యంగా ఏమిటి అంటే శ్రీ వెంకటాచల మహత్యాన్ని రమణీయంగా, కమనీయంగా, అందంగా, కళ్ళకు కట్టునట్లుగా ఇందులో శ్రీ పద్మావతి వెంకటేశ్వర్ల కళ్యాణమే ప్రధానమైన కథ. భగవంతుణ్ణి ఎన్ని రూపాలలో వర్ణించినప్పటికీ నాకు విభుడు ఆ వెంకటేశ్వరుడే అని చెప్పుకుంటూ ఉంటుంది. ఆమె రచించిన కావ్యాలన్నింటిలోకి మిక్కిలి సుప్రసిద్ధ రచనగా ఇది వాసిగాంచింది. సీతామహాలక్ష్మి గారు ఎంతో ప్రసిద్ధమైనటువంటి పద్యకావ్యం కదా. అందులో ఆవిడ వెంగమాంబ గారు రచించినటువంటి చివరి పద్యకావ్యం వెంకటాచల మహత్యం అని అంటారు. అందులో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి అంశం దాని గురించి వివరిస్తారా? తప్పకుండానండి. ఇక్కడ ఇది భక్తి రసప్రధానాన్ని తెలియజేస్తూ సరస కవిత చమత్కృతికి కాణాచి అయి రచనా పుష్పమై శ్రీ వెంకటేశ్వరుని చరణార విందాలకి అర్పణ చేశానని చెప్పుకుంటుంది ఆవిడ. ఈ వెంకటాచల మహత్యం వరాహ భవిష్యోత్తర పద్మపురాణాదులలో సంస్కృతంలో వర్ణించిన దానిని గ్రహించి 6 ఆశ్వాసాలుగా కమనీయ సుందర మనోజ్ఞ కావ్యంగా మలచి మన తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను మేళవిస్తూ మన తెలుగువారి పద్ధతులు, ఆచార వ్యవహారాల్ని ప్రతిబింబింపచేస్తూ మన కన్నుల ఎదుట శ్రీనివాస కళ్యాణం జరుగుతోందా అన్నట్లుగా వర్ణన చేసింది వెంగమాంబ. దీనిలో శ్రీనివాస కళ్యాణమే ప్రధాన ఘట్టమని, ప్రధాన కథ అని చెప్పుకున్నాం కదా. ఇంకా ఇందులోని కథాకథన పద్ధతి, కథాగమనం పాఠకులను ఆకట్టుకునేలా నేత్రోత్సవంగా సాగుతుంది. అంత పారవస్యంతో వెంగమాంబ శైలి ఆద్యంతం విశేష వర్ణనలతో ఆకర్షిస్తుంది. ఇంకా మనం కథలోకి ప్రవేశిస్తే ద్వాపర యుగంలోని యశోద కోరికను, ఏమిటి ఆవిడ కోరిక? ఒక్క కళ్యాణం కూడా నా చేతుల మీదుగా జరగలేదే శ్రీకృష్ణుడికి అనేది ఆవిడ కోరిక. ఆవిడ కోరికని కలియుగంలో ఆ యశోదామాతయే వకుళమాతగా జన్మించగా ఆవిడ చేతుల మీదుగా తన కళ్యాణాన్ని
జరిపించుకుని ఆమె ముచ్చట తీరుస్తాడు శ్రీనివాసుడు. త్రేతాయుగంలోని వేదవతియే ఈ యుగంలో ఆకాశరాజు దంపతులకు యజ్ఞభూమిని దున్నుతుండగా ఒక పద్మంలో పసిపాపగా లభిస్తుంది. ఆ పాపకి పద్మంలో లభించింది కాబట్టి పద్మావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటుంటారు. తర్వాత కొంతకాలానికి వారికి వసుదానుడు కూడా పుట్టడం జరిగింది. వకుళ మాత చేత పెంచబడే శ్రీనివాసుడు ఒకనాడు అడవిలో మదగజాన్ని తరుముతూ ఆకాశరాజు తనయైన పద్మావతి దేవి తన చెలికత్తెలతో క్రీడిస్తున్న ఉద్యానవనంలోకి ప్రవేశిస్తాడు. ఆమెను చూచి ఆమె సౌందర్యానికి ముగ్ధుడై మోహించి ఆమెను పెండ్లాడమని కోరుతాడు. ఆమె శ్రీనివాసుని దుడుకు స్వభావానికి కలవరపడి చెలికత్తెల చేత రాళ్ళు రువిస్తుంది. గాయపడిన శ్రీనివాసుడు విరహతప్తుడై ఇంటికి తిరిగి వస్తాడు. అలా గాయాలతో వచ్చినటువంటి కుమారుని చూసి వకుళమాత భయపడి తల్లడిల్లిపోతుంది. ఇక్కడ వెంగమాంబ మాతృహృదయం కూడా మనకి గోచరిస్తుంది. ఎలా గోచరిస్తుంది అంటే, వకుళమాత తన కుమారునితో సంభాషించిన తీరును బట్టి మనకి తెలుస్తూ ఉందన్నమాట. వకుళమాత యొక్క కలవరపాటు, వేదన అదంతా కూడా వెంగమాంబ అత్యద్భుతంగా వర్ణించారు. ఈ సందర్భంలో ఆమె సంభాషణ కానీ ఆ సంభాషణ ఎంత ప్రేమగానో, అలాగే ఒకవైపు కొడుకు గాయాల పాలయ్యాడనే బాధ, ఈ రెండూ కూడా పాఠకులకి గోచరిస్తూ ఉంటాయి. ఆ సంభాషణ చూడండి ఎలా ఉందో. క్రూర మృగాలను చూచి భయపడితివా, వాగులో పడితివా, దృష్టిదోషం తగిలిందా, లేక ఎవరైనా కన్యను మోహించావా నాయనా చెప్పు అని అడుగుతూ శ్రీనివాసుని మనసులోని కోరికను తెలుసుకుని శ్రీనివాసుడు పంపగా వకుళమాత పెళ్లి మాటల కోసం ఆకాశరాజు దంపతుల వద్దరికి బయలుదేరుతుంది. మార్గమధ్యంలో అగస్త్య నిర్మితమైన శివాలయంలోకి వెడుతుంది. అక్కడ రాచకన్యలు ఉండగా వాళ్ళను పలకరిస్తుంది. వాళ్ళు ధరణీదేవి, పద్మావతీదేవి ఇక్కడ రుద్రాభిషేకం చేయించుకోవడానికి వచ్చారని చెప్తారు. అలా తెలుసుకుని అయితే ఈ ఆలయంలో వాళ్ళు ఉన్నారు అని ఆవిడ తెలుసుకుంటుంది. ఇంతలోకి శ్రీనివాసుడు ఏం చేస్తాడంటే, అసలే పద్మావతిని ప్రేమించి ఉన్నాడు కదా, అందుకని ఇలా అభిప్రాయపడతాడు. తన పెళ్లి మాటల్ని తన తల్లి వకుళమాత సానుకూలం చేయగలదో చేయలేదోనని తన తల్లి కంటే ముందే బయలుదేరి ఎరుకల సాని వేషంలో బయలుదేరుతుంది. అంటే నారాయణపురం వెళ్ళడం జరిగింది శ్రీనివాసుడు ఎరుకల సానిగా. మరి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఆ సంఘటనల సమాహారం. తప్పకుండానండి. ఎరుకల సాని వేషంలో నారాయణపురంకి వెళ్తుంది. అక్కడ వెంగమాంబ వర్ణన కూడా చాలా బాగుంటుందన్నమాట. నారాయణపుర వీధుల్లో ఈ ఎరుకల సాని వేషంలో ఉన్న శ్రీనివాసుడు కేకలు పెడుతున్నాడు చూడండి. ఎరుకో ఎమ్మ ఎరుక, ఎరుక చెబుతానమ్మ ఎరుక అంటూ కేకలు పెడుతుంది. ఆ కేకలు విన్న ఆకాశరాజు దంపతులు అంతఃపురంలో ఉన్న చిలికెత్తలు ఆ ఎరుకల సానిని పిలుస్తారు. వాళ్లతో ఎరుకల సాని ఇలా అంటుంది. ఎరుకత ఇట్లనియను నా ఎరుకే జీవనము జనులకెల్ల, ఎప్పుడు నా ఎరుకే శుభదము శాశ్వతము, ఎరుకే సకల ప్రపంచమెరుకే నేను. నా గురించి ప్రపంచం అంతటికి తెలుసు. నా ఎరుక లాంటి ఎరుక ఎవరికీ ఉండదు, ఎవరు చెప్పలేరు అంటుంది. అని ఇంకా ఎలా చెప్తుందో చూడండి. వినుడు నా ఎరుకెట్టిదని అంటిరైన ఈ పంచభూతముల పుట్టించు నెరుక, సరస జాగ్రత్ సుప్తి స్వప్నంబులకు తుద మొదలు తానై మూట కుదురు నెరుక, దండిగా బ్రహ్మాండ భాండముల నిండి కుండలి అంటి ఉండు. ఎరుక సుమా నాది బ్రహ్మాండ భాండాలకు నిండి కుండలినంటి ఉంటుంది సుమా. ఈ ఎరుకని చిన్న చూపు చూడవద్దు సుమా. ఇట్టి ఎరుక ఎవ్వరూ ఎరుగరు, ఎరుక నేర్చిన వారికి ఆ ఎరుకే లేదు అంటూ నా ఎరుక గల వారికే నేను చెప్తాను కానీ నేను మీకు చెప్పను అంటుంది చిలికత్తెలు. మరి ఆ సందర్భంలో ధరణీదేవి ఏమడుగుతుందంటారు?
చిలికత్తలు ధరణీదేవి పంపిస్తేనే చిలికత్తలు వచ్చి అడుగుతారు చెప్పమని, నేను మీకు చెప్పనంటుంది. నా ఎరుక తెలిసినటువంటి వాళ్ళకి నేను చెప్తాను కానీ మీకు చెప్పనంటుంది. మళ్ళీ ధరణీదేవి కబురు అందుకొని ఆమె మళ్ళీ వస్తుంది. అలా వచ్చి అప్పుడు ధరణీదేవి అడిగిన ప్రశ్నలు ఏమిటంటే, మరి పిల్లనిచ్చేవాళ్ళు అందులోనూ తనకి సందేహం కలిగినప్పుడు ఎరుకల సానని పిలవడం, ఎరుక చెప్పించుకోవడం అనేది పరిపాటి. ఈ రోజుల్లో కూడా అది జరుగుతూనే ఉంటుంది. మరి అడుగుతుంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీదే ఊరు అని అడుగుతుంది. అప్పుడు ఆ ఎరుకల సాని ఇలా అంటుంది, మా వంటి వాళ్ళు ఒకే ఇంట్లో ఒకే చోట ఉంటామా తల్లా? ఈ వసుధ మీద గుడిసెలు ఆడాడ కావించుకుని కొన్ని దినంబులుండిపోయేది వాళ్లకు ఊరేలా దేశం పోయేలా అంటూ చెప్తుంది. ఏమంటుందో చూడండి. ఎరుక వారలకెల్ల గురికట్టుగా నిల్వ ఒక్క చోటున్నది నిక్కముగను, అది ఏడనన్న 4, 6, 10, 16, 2 శృంగ పంక్తుల తోడ నింగికి గురుచుండు 6 కొండలకు మీదైన కొండ, 1000 శృంగములతో వీక్షింపదగు కొండ, 3 ఏరులను కూడి మొనయు కొండ, 4 త్రోవలకు నట్ట నడిమి కొండ, పాము తనలోన ఉండగా ప్రబలు కొండ, కరువలని తనలో నిలిపి మెరయు కొండ, తొలిటి మా పెద్దలున్నట్టి దొడ్డ కొండ అంటూ నర్మగర్భంగా చెబుతుంది. తాను 7 కొండలపై ఉన్నానంటూ సూచిస్తుందన్నమాట. ఈ సందర్భంగా వెంగమాంబ గారు పాత్రోచితమైన భాషని చాలా ఆద్యంతం కూడా రసవత్తరంగా వర్ణించారు. అయితే అప్పుడు ధరణీదేవి అడుగుతుంది, సరే అయితే ఇప్పుడు మా విషయం చెప్పు అని అడుగుతుంది. ముంతెడు ముత్యాలు ఇస్తే చెబుతానంట. సరే చెప్పమ్మా అని అడుగుతుంది. ఇంకా ఎరుక చెప్పడం మొదలుపెట్టింది. ఈ ఎరుక చెప్పడంలోనూ ఇందులో వెంగమాంబ పాత్రోచితమైన భాషని ఎలా ప్రయోగించిందో ఈ ఎరుకల సాని భాష చూస్తే మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా ఎరుక చెప్తోంది, విఘ్నేశ్వర, వీరభద్ర, మలయాళ భగవతి, మధుర మీనాక్షి, ఆమ్నాయాక్షి, కామాక్షి, కనక దుర్గాంబ, చౌడాంబ, జ్ఞానాంబ, కొల్లాపుర లక్ష్మి, మీరందరూ వచ్చి వాకీయరే నాకు వాకీయరే, నీవు తలంచిన తలపే మేలవుతాదంట, దేవుళ్ళు పలుకుతుండారే తల్లి, నీవు తలంచిన తలపే ఏమంటివా, పండంటి బిడ్డంటే కడుపు సూపుదు, తోడబుట్టంటే భుజము సూపుదు, నువ్వు తోడబుట్టు కడుగనేదు, ఆడబిడ్డంటే సెవి సూపుదు, మగబిడ్డంటే గడ్డంబు సూపుదు, నువ్వు మగబిడ్డ కడుగనేదు తల్లి, ఆడబిడ్డ కడుగుతుండావే తల్లి, నీ బిడ్డ నిన్నటి దినంబున పుష్పవనంలో తురగారూఢుడైన నల్లనయ్యను చూచి మోహించియుండాదే తల్లి, వాడెవరంటే బొల్లి నామంబులు పెట్టుకుని బొల్లి పిట్ట మీద నెక్కి కొల్లకాడై ఎల్ల దిక్కులు కొల్లలాడే నల్లనయ్యేనే తల్లి, ఆ నల్లనయ్య ఎక్కడ ఉండాడు అంటావా, ఏ ఊర ఉంటాడు అంటావా, ఇదిగిదిగిదిగో ఈ మూల ఉండాడు, ఈ మూల ఉంటాడు అంటే తెలుసలేదే తల్లి, తెలుసలేదంటేదుండి ఇదిగుదిగో ఇక్కడికి వాయువ్య భాగాన 1000 పడగలతో మెరుగుతున్న బంగారు కొండ మీదనే ఉండాడే అవ్వ, నిబద్ధిగా చెబుతున్నా, వాడు శ్రీమన్నారాయణుండే గాని నరుడుగాడు, అవ్వో అవ్వ, నేను కడుపు కూటి కొరకు దబ్బరాడితేనే ఎంచితివా, ఇది కళ్ళ కాదు, కైలాటకము కాదు, తరకడ బుడకట కాదు, తబ్బిబ్బు కాదు, తసుగు కాదు, బుసుగు కాదు, తాటోట్లు కాదు, లోడంబరం కాదు, బుసుగు నాతోటి కాదు, నా మాట నా గద్దె బుట్టతోడే, నా బుడతోడితోడే తల్లి, మళ్ళీ నీ బిడ్డ మనునాటికి వస్తా, బహుమానం ఇప్పించాలి, ఇప్పుడు వద్దులే, ఇప్పుడు ఒక కన్యక వచ్చి నీ బిడ్డ గురించి అడుగుతుందిలే, నా వాక్కు నిజమవుతుందిలే అంటూ దిగ్గున లేచెళ్ళిపోతుంది ఎరుకల సాని. ఎరుకత చెప్పినట్లే ఒకళమాత వచ్చి పద్మావతిని శ్రీనివాసునికి ఇచ్చి వివాహం చేయమని అడగడం. శ్రీనివాసుని కులగోత్రాదులు ఇలా చెప్తుంది. శ్రీనివాసునిది శ్రవణ నక్షత్రమని, వశిష్ఠ గోత్రుడని, వేదోక్త విహిత సచ్చీలుడని, సద్గుణాల ప్రోవనియు,
అందంలో మన్మధుని తలదన్నేవాడని, దేవకీ వసుదేవులు అతని తల్లిదండ్రులని చెప్తుంది. ఇంకప్పుడు ధరణీదేవి ఇలా అడుగుతుంది, భార్య లక్ష్మీదేవి ఉంది కదా అంటే కొల్లాపురం వెళ్ళింది అంటుంది. ఆకాశరాజు దంపతుల యొక్క సందేహాలు తీరాక వారు ఆనందంగా పెళ్లికి అంగీకరించి బృహస్పతిని రావించి, మీరు అడిగినట్లు ఆ ముహూర్త నిర్ణయం గురించి ఇప్పుడు చెప్తాను. అంటే పెళ్లి కొడుక్కి ముహూర్త నిర్ణయం అనేది ఇప్పుడు చేయడం జరుగుతుందన్నమాట. అసలండి ఇక్కడ వెంకమాంబ గారు పాత్రోచిత సంభాషణలని ఎంతో చాలా తేటతెల్లంగా చాలా అవలీలమైనటువంటి పదాలను ఉపయోగించడం జరిగింది కదా. మరి ఈ పెళ్లి కొడుకు ముహూర్తం పెట్టే విషయంలో కానీ ఆవిడ ఎలాంటి పద ప్రయోగం చేశారు? పెళ్లి కొడుకు ముహూర్తాన్ని అంటే ముందు ఆవిడ దంపతుల ఇద్దరి సందేహాలు తీరిపోవాలి, అప్పుడు కానీ పెళ్లికి ముహూర్తం పెట్టడానికి నిర్ణయించుకోలేదు. ఎప్పుడైతే సందేహాలు తీరాయో, ఆకాశరాజ దంపతులకి సందేహాలు ఎప్పుడైతే తీరాయో బృహస్పతిని రావించి ముహూర్తం నిర్ణయించారు. ఎప్పుడు? వైశాఖ శుక్ల దశమి శుక్రవారం రాత్రి ఉత్తరాషాఢ నక్షత్రయుక్తంగా నిర్ణయించి లగ్నపత్రికను వ్రాయించి అందులో ఆకాశరాజు ఎలా రాశారో చూడండి. నా కూతురైన పద్మావతినిచ్చి చేసద పరిణయంబు చిదుల్లాస శ్రీనివాస అని వ్రాసి పెళ్ళికి తరలిరమ్మని ఆ లగ్న పత్రికను సుఖమహర్షి ద్వారా వెంకటేశ్వర స్వామి వారికి అందజేస్తారు. శుభలగ్న పత్రికను చూచి శ్రీనివాసుడు ఆ శుభముహూర్తానికి బంధుమిత్ర సపరివారంగా వస్తామని ప్రత్యుత్తరం ఇస్తాడు. ఇంకా శ్రీనివాసుడు ఎలా బయలుదేరాడో చూడండి. దివి నుండి దేవతలు, భువి నుండి మహామునులు, వీళ్ళంతా మగపెళ్లివారి తరఫున మగపెళ్లివారే బయలుదేరి వచ్చారు. అయితే పెళ్లి చేసుకోవాలంటే ముందు డబ్బు ఉండాలి కదా, విత్తం కొద్దీ వైభవం. కాబట్టి ముందుగా తన దగ్గర డబ్బు లేదు. ఏం చేత? లక్ష్మీదేవి ముందరే వెళ్ళిపోయింది కదా, మరి డబ్బు ఎలా వస్తుంది? అందుకని కుబేరుడి దగ్గరికి వెళ్ళి, ఆ రోజుల్లో కూడా నోట్లు పత్రాలు ఉన్నాయి, పత్రం రాసి మరీ అప్పు తెచ్చుకున్నాడు. ఆయన వడ్డీకి తెచ్చుకున్నాడు. ఆ వడ్డీ తీసుకునే ఆయన కూడా ఎంత ధర్మంగా ఉన్నాడో చూడండి. అయితే నువ్వు వడ్డీ ఎన్నాళ్ళలో చెల్లిస్తావయ్యా అంటే, నేను కలియుగాంతం వరకు చెల్లిస్తాను అంటాడు. అప్పుడు కుబేరుడు కూడా ఒక షరతు చెప్తాడు. ఏమని? న్యాయార్జితమైన సొమ్మునే నేను వడ్డీగా తీసుకుంటాను, కానీ అన్యాయార్జన అక్రమార్జన నాకు వద్దని చెబుతాడు. అలా అప్పు తెచ్చి శ్రీనివాసుడు దేవతలందరినీ పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగిస్తాడు. ముందుగా సూర్యుని పిలిచి కొల్లాపురం వెళ్ళి లక్ష్మీదేవిని తీసుకురా అంటాడు. ఇంకా కుమారస్వామి ద్వారా అగ్నిహోత్రునికి పెళ్లి వంట చేయమని అప్పగిస్తాడు. అయితే అగ్నిహోత్రుడు అంటాడు, పెళ్లి చేయడానికి పాత్ర లేవయ్యా అని అడుగుతాడు. అప్పుడు ఆ సందర్భంలో వెంగమాంబ ఎంత అద్భుతంగా రచించారో చూడండి. పరదేశి పెండ్లికి పాత్రలెందుండ, ఇందరూ పుష్కరిణి దివ్యాన్న పాత్ర. పరదేశి పెండ్లికి పాత్రలెందుండ, పాత్రల కోసం వెతుక్కుంటామేమిటయ్యా? ఇక్కడ పుష్కరిణి ఉంది కదా, అది దివ్యాన్న పాత్ర. అన్న పాత్ర అదే. పరిశోభితంబైన పాప వినాశమే శుద్ధమైనటువంటి సూపపాత్ర. మరి పులుసుకేమిటయ్యా? పరిశోభితంబైన పాప వినాశమే. పాప వినాశం పులుసు పాత్రగా వాడుకోండి అయ్యా. ఇంకా అమలమైనటువంటి ఆకాశగంగ సదానందకర పరమాన్న పాత్ర. ఆకాశగంగ ఉందే, అది పరమాన్నం చేయడానికి దాన్ని పాత్రగా వాడుకోండి. ఇలా తిరుమలలో ఉన్నటువంటి తీర్థాలని దివ్యమైన పాత్రలుగా వర్ణించి అలా వంట చేయమని కుమారస్వామి ద్వారా అగ్నిహోత్రుడికి చెప్పడం జరుగుతుంది. చాలా బాగుందండి. ప్రతిదాన్ని ఎంతో అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి మనం చూసేటువంటి అన్ని ప్రదేశాలని పాత్రలుగా వాడమని చెప్పిన ఆ పోలిక ఎంతో అద్భుతంగా చేశారు వెంకమాంబ గారు. మరొక ప్రశ్న ఉంటే, మరి ఇంత ఇదిగా వండించినప్పుడు పెళ్లి కొడుకుని కూడా అంతే చక్కగా వండించుంటారు కదా ఆవిడ, వారి గురించి. తప్పకుండా అండి. తుంబురు కొనని పులిహార కోసం వాడింది ఆవిడ. తుంబురు కొనని చిత్రాన్న పాత్రగాను, ఏ ఏ పనులకు ఏ వంటలకి తగిన పాత్రలుగా పదార్థాలుగా తిరుమలలో ఉన్న తీర్థాలని వెంగమాంబ చిత్రించడం ద్వారా, పైగా ఆమె వర్ణించినవన్నీ కూడా తరిగిపోని వస్తువులు. ఆ తరిగిపోని వస్తువుల్ని పాత్రలుగా చెప్పడం
చెప్పడం చేత ఆనాడే ఆవిడ ఇలా సూచించడం చేత ఇప్పటికీ కూడా ఆ తీర్థ జలాలతోనే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా శాఖపాకాలు సమకూరుతున్నాయి అనడం నిస్సందేహం. ఇలా భవిష్యకాలంలో జరగబోయేది ఊహించి కూడా ఈవిడ చెప్పిందారని మనం అనుకోవచ్చు. ఈవిడ గొప్ప దాతృత్వశీలండి. దానం చేయడం అంటే ఈవిడికి ఎంతో ఇష్టం అన్నమాట. అంతేగాక మనం చెప్తుంటారు పెద్దవాళ్ళు, కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదు అని. అందుకనేమో ఆవిడ పేరుని అంటారు మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అంటారు. దానివల్లే వచ్చిందంటారా? తప్పకుండా అంతేనండి. మాతృహృదయం ఈవిడికి అన్ని వేళలా ఒక తల్లిగాను, ఆర్తులకి, అన్నార్తులకి, వికలురికి పెట్టేటప్పుడు గాను మాతృహృదయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళని లక్ష్మీదేవి కూడా గుట్టుగా వరిస్తుందిట. ఆ పద్యాన్ని ఇప్పుడు మనం గమనిద్దాం. తరిగొండ నారసింహ శతకంలో చెప్తారన్నమాట. పట్టుగా ఈశ్వరుండు తన పాలిట ఉండి పుడిచ్చినంతలో, పట్టుగా ఈశ్వరుండు తన పాలిట నుండి పుడిచ్చినంతలో, తిట్టక దీనదేహులను తేటగలాలన చేసి అన్నమున్ పెట్టు వివేకి మానసము పెంపొనరించుచు ఊరకుండినన్ గుట్టుగా లక్ష్మి బొందు తరిగొండ నృసింహ దయాపయోనిధి. గుట్టుగా దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళని లక్ష్మీదేవి కూడా గుట్టుగానే వరిస్తుంది అని చెప్పడం జరిగింది. ఈమె పేరున తిరుమలలో తరిగొండ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న సత్రం అని కూడా నేటికి ఎందరెందరో భక్తులు అక్కడ భోజనం చేస్తూ ఉంటారు. ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్దాం. ఆ ముహూర్త నిర్ణయంతో మొదలుపెట్టాం అనుకున్నాం కదా, అప్పుడు ఎలాగా జరిగిందో చూద్దాం. కొంచెం చెప్పండి. మంగళ స్నానాలు అంటే వెంగమాంబ ముహూర్త నిర్ణయంతో మొదలుపెట్టి ఎలా వర్ణించిందో తెలియజేస్తున్నాను. మంగళ స్నానాలు, అలంకరణలు, కులదేవతను పూజించడం, వరపూజ, వశిష్ఠుడేమో కన్యాదాన కార్యక్రమాలను చూడడం, కన్యాదాన కార్యక్రమాలు, కంకణ ధారణ, మాంగళ్య ధారణ, అక్షతారోపణ, ప్రధాన హోమం, సప్తపది, లాజహోమం, అరుంధతి దర్శనం, స్థాళీపాకం, గృహప్రవేశం, ఔపోసన, వృద్ధ దంపతుల ఆశీస్సులు, చివరికి దక్షిణ తాంబూలాదులు ఇవ్వడం వరకు మన తెలుగువారింటి పద్ధతులన్నింటినీ సంప్రదాయానుసారంగా ప్రతి ఘట్టాన్ని కన్నుల విందుగా వర్ణించింది. ఇంకా మరి పెళ్లి మంత్రాలను కూడా యథావిధిగా ఆ కళ్యాణాన్ని మనం తిలకిస్తున్నామా, ఆ కళ్యాణాన్ని మనం తిలకించేటప్పుడు ఉండేటువంటి వాతావరణాన్ని ఎలా సృష్టించిందో చూడండి. మగ పెళ్లివారు బ్రహ్మరుద్రాదులతో, దేవతలందరితోటి, మహామునులతోటి ఎలా విచ్చేశారో వర్ణించింది. ఐరావతం దిగి పెళ్లి మండపానికి వచ్చిన శ్రీనివాసుడిని కూర్చోబెట్టిన తీరు చాలా చక్కగా అత్యద్భుతంగా వర్ణించింది ఆవిడ. ఈ వాక్యాలలో ఆ విషయం గోచరిస్తుంది. ఎలాగంటే, పెళ్లి కొడుకును కూర్చోబెట్టి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ వెంకటాచల శ్రీనివాసాయ వరాయ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ వెంకటాచల శ్రీనివాసాయ వరాయ అని చెప్పేటప్పుడు మన కళ్ళెదుట శ్రీనివాస కళ్యాణం జరుగుతోందా అన్నంతటి పారవస్యం మనకి కూడా కలుగుతుంది. అలాగే ఈ కళ్యాణం జరిగిన విషయాన్ని చెప్పారు. మరి పెళ్లి పాటల్ని కూడా ఆవిడ వర్ణించారు కదా, ఆ వర్ణించిన తీరుని వివరిస్తారా? తప్పకుండానండి. అంతేకాదు వర్ణనలు మాత్రమేనా, ఎన్ని పాటలు రచించిందో ఈవిడ. పెళ్లి పాటలు, నలుగు పాటలు, సింగారపు పాటలు, అప్పగింతల పాటలు, మంగళహారతులు, పెళ్లి భోజనాలు, ఇతర వేడుకలు. వెంగమాంబ తనివి తీర పారవస్యంతో పాఠకులకు పెళ్లి వేడుకల్ని కళ్ళకు కట్టినట్లుగా వర్ణించి నిజంగా మన కళ్ళ ముందు కళ్యాణం జరుగుతోందా అన్నంతటి నేత్రోత్సవంగా వర్ణించింది ఈవిడ. చివరకు శ్రీనివాసుడు స్వయం వ్యక్త రూపుడుగా ఉండటం, వ్యూహలక్ష్మి ప్రసన్నంగా దివ్యకమలంలో శ్రీనివాసుని వక్షస్థలాన్ని అలంకరించటం వరకు తన్మయత్వంతో వర్ణించి ధన్యురాలైంది.
ఇందాక ఇప్పుడు మీరు అడిగినట్టుగా పెళ్లి ఘట్టాల్లోని కొన్ని పాటలని మచ్చునికి మీకు కొన్ని తెలియజేస్తాను. వివాహ వేడుకలలో పెండ్లి కుమారునికి నలుగు పెట్టే వేళ ఇలా వర్ణించి శ్రీమదన గోపాల శృంగార రసలీల హేమ భాస్వర చేల ఇందిరాలోల శ్రీమదన గోపాల శృంగార రసలీల హేమ భాస్వర చేల ఇందిరాలోల వనజ సన్నిభగాత్ర వసుదేవ పుత్ర ఘన సత్య చారిత్ర కరకంఠమిత్ర అని వర్ణించింది. మరి పసుపు కొట్టే వేళ రోకటి పోటుకి అనువుగానే ఈ పదప్రయోగం కూడా అంత అందంగా కూడా వర్ణించినట్టుగా కనిపిస్తుంది మనకి. అంటే ఒక పక్కన చక్కగా ఆశీర్వదిస్తూ ఎంతో ప్రేమను కూడా వ్యక్తం చేస్తూ ఆ పాటలో కనిపిస్తుంది కదండి. అవునండి, చూడండి. సువ్వి సువ్వి ఎదుకులేస సువ్వి శేషాచలేస సువ్వి సువ్వి జగదధీస సువ్వి 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 ఎదుకులేస సువ్వి శేషాచలేస సువ్వి సువ్వి జగదధీస సువ్వి సువ్వి పరమధర్మానుగుణ్య భక్త సంతతి శరణ్య సురుచి రామరాగ్రగణ్య సువ్వి సువ్వి ఇలా పాడుతుంది అన్నమాట పసుపు కొట్టే వేళ. అది మరి పెండ్లి కొడుకును చేసేటప్పుడు ఎలా వర్ణించిందో చూడండి. మా కరివేల్పు పెండ్లి కొడుకాయనే మా అలమేల్మంగ పెండ్లి కూతురాయనే ముత్యాలు వానలై జారెనే ముత్యాలు తరగలై లేచెనే మా కరివేల్పు పెండ్లి కొడుకాయనే మా అలమేల్మంగ పెండ్లి కూతురాయనే అని వర్ణించింది. ఇంకా వధూవరులైనటువంటి పద్మావతి శ్రీనివాసులు తలంబరాలు ఎలా పోసుకున్నారో ఆ సందర్భంలో ఎంత గొప్పగా వర్ణించిందో చూడండి. హరికరములవనికై సాగినాయి హరికరములవనికై సాగినాయి పద్మకైదోయి మింటికై చూచినాయి అంటూ చమత్కార శోభితంగా వర్ణించింది. ఇంకా వధూవరులకు మంగళహారతినిస్తూ ఎలా వర్ణించిందో చూడండి. మంగళం బలిమేలు మంగా సమేతునకు మంగళం శేషగిరి మందిరునకు మంగళం బలిమేలు మంగా సమేతునకు మంగళం శేషగిరి మందిరునకు ఇలా ఒకవైపు స్వామివారి కైంకర్యాదులు చేస్తూ మరొక వైపు శిష్యులకు తత్వబోధ చేస్తూ తన జీవన పుష్పాన్ని వెండి పళ్ళంలో స్వామివారికి సమర్పించింది. ఇంకా ఆ ఏడుకొండల వాడిని కలియుగ ప్రత్యక్ష దైవంగా తలచే భక్తులందరూ ముక్త కంఠంతో ఎలా వేడుకుంటారో చూసారా. ఇదిగో చూడండి. ఆపదమృక్కుల ఆశ్రిత బంధు కాపాడంగది కరుణా సింధు ఆపదమృక్కుల ఆశ్రిత బంధు కాపాడంగది కరుణా సింధు ఆలింపుము మొర ఆదివరాహ పాలింపుము ప్రియ భక్త సమూహ ఆదుకొనవయ ఆనంద నిలయ చేదుకొనవయ శ్రితముని నిచయ అని వేడుకుంటారు. నేను ఇంతకుముందే మీకు మనవి చేశాను, ఈవిడ సాహిత్యం సంగీతంతో మేళవించి ఉంటుంది కాబట్టి కలగలిసి ఉంటాయి. సంగీత సాహిత్యాలు కలగలిసి ఉండడం వలన ఇవి పాడుకోవడానికి ఎంతో హాయిగా ఉంటాయన్నమాట. ఇంకా ఈవిడ ప్రతినిత్యం కూడా ముత్యాల హారతిని సమర్పించేది స్వామికి. ఆ సందర్భంగా కొంతకాలం ప్రతిరోజు ముత్యాల హారతి సమర్పించడం వల్ల గర్భగుడిలో ముత్యాలు కనిపిస్తున్నాయట. పూజారులకి అనుమానం వచ్చింది, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమిటి, ఈవిడికి ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ఈవిడ, ప్రతిరోజు ఎలా తీసుకొస్తుంది ముత్యాలు అలా తెస్తుంది అనే అనుమానం, ఈ అనుమానం కాస్త వెంగమాంబ వైపు వెళ్ళింది. అప్పుడు ఆవిడ కాస్త మనసు కలతపడిందేమో, కొంతకాలం రాలేదు ఆవిడ. అలా ఊరికి దూరంగానే ఆవిడ ఉంటే మరి శ్రీనివాసుడికి ప్రతినిత్యం ఊరేగింపు జరుగుతుంది కదా, భోగ శ్రీనివాసుడు కదా, అందుకని ఆ భోగ శ్రీనివాసమూర్తి అలా వెంగమాంబ దగ్గరికి వెళ్ళి హారతిని తీసుకునేవాట. ఆవిడ హారతి ఇచ్చేదాకా ఆ రథం కదిలేది కాదట. అసలు ఆ హారతి
తీసుకున్న తర్వాతనే తిరిగి ఆలయ ప్రవేశం జరిగేదిట. అయితే మనం ఇక్కడ ఆ ముత్యాల హారతిని మనం కూడా మనసారా కళ్ళకి అద్దుకుని స్వామివారి ఆశీస్సులు అందుకుందాం. సీతామహాలక్ష్మి గారు, వెంకటేశ్వర స్వామి వారు వెంకమాంబ యొక్క భక్తి తత్పరతకు కరిగిపోయారు అని అంటారు కదా. ఎందుకంటే రోజు ఆవిడ దగ్గరికి వెళ్ళి హారతి తీసుకునేవారు. అమృతధార లాంటి ఆ గానానికి పరవశించిపోయారు. అదే స్వామివారికి రోజు ఆ సమయంలో పడుకునేటువంటి సమయంలో ఆలపించే ముత్యాల హారతి, ఆ పాట గురించి ఆ విశేషాలను తప్పకుండా అండి. ఆ ముత్యాల హారతిని మనం కూడా అందుకుని మనసారా స్వామివారి కృపను కోరుకుంటూ, వారి ఆశీస్సులు కోరుకుంటూ ఆ హారతిని మనం కూడా అందుకుందాం. శ్రీపన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకు, శ్రీపన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకు, ఆపరాత్మునకు నిత్యాన్నపాయిని అయిన మా పాలియల మేలు మంగమ్మకు, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరించియున్న పరదైవమునకు, శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరించియున్న వరదైవమునకు, మరువ వలది బిరుదు నిరతమని పతిని ఏ మరణీయనల మేలు మంగమ్మకు, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. వరమొసగనా వంతు నరులకని వైకుంఠ అరచేత చూపు జగదాత్మునకును, వరమొసగనా వంతు నరులకని వైకుంఠ మరచేత చూపు జగదాత్మునకును, సిరులొసగతన వంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న శరధిసుతకు, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. కలిత సుజ్ఞానాది కళ్యాణ గుణములకు బలమొప్పు నమిత ప్రభావమునకు, కలిత సుజ్ఞానాది కళ్యాణ గుణములకు బలమొప్పు అమిత ప్రభావమునకు, వలగొనిన సకల పరివార దేవతలకును చెలగి పనులరించు సేవకులకు, వలగొనిన సకల పరివార దేవతలకును చెలగి పనులొనరించు సేవకులకు, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. అరయతరిగొండనర హరియగుచు అందరికి వరములొసగే శ్రీనివాసునకును, అరయతరిగొండనర హరియగుచు అందరికి వరములొసగే శ్రీనివాసునకును, మురియుచును విశ్వతో ముకునిట్లు భరించి సిరుల వెలయుచునుండు శేషాద్రికి, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. ఎంతో బాగుందండి, చక్కటి ముత్యాల హారతి. మరి అష్టఘంటాలు అని వినడం కూడా జరిగింది వెంకమాంబ గారి గురించి. అసలు ఏంటంటారు ఈ అష్టఘంటాలు? ఆ 18వ శతాబ్దంలోనే ఇన్ని రకాల వివిధ ప్రక్రియలలో రాసినటువంటి వెంగమాంబకి వ్రాయసగాండ్రు అని ఉండేవారు. వారిని అష్టఘంటాలు అంటే 8 మంది ఉండేవాళ్ళు అన్నమాట. ఆవిడ ఎన్నెన్ని కృతులు రాసిందో, ఎన్ని సంకీర్తనలు, ఎన్ని రచనలు చేసిందో వీటి కోసం ఆవిడ వారిని పెట్టుకుందన్నమాట. ఆ 8 మందిని అష్టఘంటములు అనే పేరుతో ఉండేవారన్నమాట. మరి ఈవిడ రచన స్ఫూర్తి ఎవరు అంటే శ్రీవారి ముఖారవిందమే కేంద్రం. ఆవిడ రచన స్ఫూర్తి ఏమిటి అంటే శ్రీ వెంకటేశ్వరుని ముఖారవిందమే ఆవిడకి స్ఫూర్తి అట. ఆనాటి కవయిత్రులకి ఈమె కాంతి దీపం. ఈమె చివరికి ఈశ్వరనామ సంవత్సరంలో శ్రావణమాస శుద్ధ నవమి నాడు వెంకటేశ్వరుని స్మరిస్తూ సజీవ సమాధి చెందింది. 87 సంవత్సరాలు జీవించిన విదుషీమణి
మహాయోగిని ఇన్ని రకాల ప్రక్రియలలో రచించిన మరో కవయిత్రి ఆనాడు లేదనుట నిర్వివాదం. ఎంతో చక్కగా వివరించారండి. భక్తి జ్ఞాన వైరాగ్యంతో తన జీవితాన్ని కొనసాగించినటువంటి భక్త కవయిత్రి విదుషీమణి మాతృశ్రీ తరికొండ వెంగమాంబ గారు మరి అనేకమైనటువంటి ద్విపద కావ్యంలోనూ భాగవతం అట్లాగే నృసింహ శతకం దగ్గర నుంచి యక్షగానాలు నాటకాలు వెంకటాచల మహత్యం ఇలా ప్రతి కోణంలో తన రచనా పటిమను చూపించి మనందరికీ అందించినటువంటి అద్భుతమైనటువంటి సాహిత్య విలువలను ఈరోజు మా దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేసి సాహితీ కార్యక్రమంలో మాతృశ్రీ తరికొండ వెంకమాంబ రచనలను మాకు వివరించినందుకు సీతామహాలక్ష్మి గారు ధన్యవాదాలండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇది ఈనాటి సాహితీ కార్యక్రమం. వచ్చే వారం మరో అంశంతో సాహితీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.